హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇల్లు మారాము అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదండి. ఇల్లు ఒకటే మారినట్టుగా లేదండి, లైఫ్ లో చాలా మారినాయి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక ఫేజ్ కూడా షిఫ్ట్ అయిపోయామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. నాట్ జస్ట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కాకుండా చాలా మ్యాటర్స్. అంటే ఇప్పుడు మేము ఇంతకు ముందు ఉన్నది ఒక మీడియం సైజ్ గేటెడ్ కమ్యూనిటీయే, బట్ మీడియం సైజ్ వన్ విత్ లిమిటెడ్ ఎమ్యూనిటీస్ అట్లా అనమాట. నార్మల్ బేసిక్ ఏవేవైతే కావాలో లైక్ సెక్యూరిటీ గార్డ్, వాచ్మెన్, జనరేటర్ బ్యాకప్, లేకపోతే CCTV కెమెరాస్, ఇట్లాంటివన్నీ ఏవేవైతే కావాలో, ఒక చిన్న ప్లే గ్రౌండ్, ఇట్లాగా అలా మినిమం ఎమ్యూనిటీస్తో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అది కూడా 50 ఫ్లాట్స్ తోటి. ఇప్పుడు మేము వచ్చింది ఒక హై రైజ్ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విత్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లాట్స్ విత్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్. సో అక్కడికి ఇక్కడికి ఆబ్వియస్లీ చేంజ్ అయితే ఉంటుంది, అవన్నీ చూసే వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక నేను తెలుసుకున్న కొత్త విషయాలు చాలా ఉన్నాయన్నమాట. సో అవే ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, విచ్ ఈజ్ ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అనగానే మేము ఇంతకుముందు ఉన్న దగ్గర 2500 రూపీస్ పర్ మంత్ పే చేసేవాళ్ళం. అది అన్ని ఫ్లాట్స్కి కామన్ ఉండేది. అంటే 2 BHKs అండ్ 3 BHKs రెండు ఉండేవి. అందరికీ 2500 ఇస్ కామన్ అన్నట్టు ఉండేది. విచ్ కవర్స్ సెక్యూరిటీ, వాచ్మెన్, వాటర్, కామన్ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ జనరేటర్ బ్యాకప్స్, ఇట్లాంటి వాటన్నిటికీ అందులో కవర్ అయ్యేలాగా ఆ 2500 పే చేసేవాళ్ళం. సో ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అందరికీ కామన్ కాదు, అంటే అందరికీ ఒకటే నెంబర్ ఉండదు. ఇక్కడ పర్ SFT క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే ఒక SFTకి గాను ఇక్కడ మాకు పడే ఛార్జెస్ ₹6.50. సో మనం ఎంత ఫ్లాట్ తీసుకున్నాం అనే దాన్ని బట్టి, ఎంత సైజ్ SFT అనే దాన్ని బట్టి ఇంటూ ₹6.50 ఇస్ ద మెయింటెనెన్స్ ఫర్ మంత్. సో పెద్ద ఫ్లాట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2200 SFT ఇది అట్లా తీసుకుంటే ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ కూడా ఇంటూ ₹6.50 ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది. చిన్నది తీసుకున్నాం అనుకోండి, సంథింగ్ అరౌండ్ 1500 ఆర్ 1400 ఇట్లా ఏమైనా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు తక్కువ వస్తుంది అన్నమాట. సో అలాగా మెయింటెనెన్స్ అనేది పర్ SFTని బట్టి ఛార్జ్ చేసి ఉంటుంది. సో దానికి సమ్వేర్ అరౌండ్ మాదైతే 6000 రూపీస్ వస్తుంది మెయింటెనెన్స్. వస్తుంది అంటే ఎవ్రీ మంత్ పే చేయాలన్నమాట. సో అక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అంటే సెక్యూరిటీగా వాచ్మెన్ వచ్చేవాళ్ళు రిజిస్టర్ పట్టుకొని మనం క్యాష్ కానీ ఆన్లైన్ కానీ పే చేసి ఆ రిజిస్టర్లో సంతకం పెడితే తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, డేట్ అండ్ అవన్నీ మెన్షన్ చేసేస్తే. ఇక్కడ ఏంటంటే ఎవరు రారు, మన ఇంటికి ఏమీ జరగదు, అన్నీ కూడా యాప్ ద్వారానే జరుగుతుంది. యాక్చువల్గా యాప్ ఉంది అని నాకు ఇంతకుముందు కూడా తెలుసు. అంటే మేము ఇంతకుముందు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లాగా గేట్ దగ్గర ఆపేస్తారు, మనకి అప్రూవల్ రావాలి, వాళ్ళు ఒక పైనుంచి అప్రూవల్ ఇస్తేనే మనకి సెక్యూరిటీ లోపలికి అలౌ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నాకు ముందే తెలుసు. సో ఐ థాట్ ఈ యాప్ కూడా అట్లాంటిదేనేమో అని అనుకున్నాను, జస్ట్ ఫర్ ద అప్రూవల్స్ టు లెట్ ఎనీబడి ఇన్సైడ్ అవర్ కమ్యూనిటీ అట్లానే అనుకున్నాను, అంతే తప్ప అంతకుమించి పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఉన్నది లేదు, ఉన్న వాళ్ళతో అంత క్లియర్గా ఈ విషయాలన్నీ మాట్లాడింది ఏనాడు లేదు, అంత క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళెవ్వరు కూడా అట్లా లేరన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ వీ ఇన్స్టాల్ దిస్ యాప్, అప్పుడు మాకు అర్థమైంది అనమాట, ఓహో ఇది జస్ట్ అప్రూవల్స్కి కోసమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దీంతో కథా కమ్మమేషి అని చెప్పి. జనరల్గా అప్రూవల్స్ అంటే మనకి యాప్ ఇలా వస్తుంది అన్నమాట. సో దీంట్లో మనకి విజిటర్స్ ఎవరు, ఈ విజిటర్స్ దీనిలో ప్రీ అప్రూవ్ చేయొచ్చు. ఎవరైనా వస్తున్నారని మనం ముందే తెలిస్తే మనం ముందే అప్రూవల్ ఇవ్వచ్చు. అండ్ డైలీ హెల్ప్ అంటే ఎవ్రీడే వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో ఎవ్రీడే వచ్చే వాళ్ళకి కూడా మనం చేయొచ్చు. ఇట్లా ప్రీ అప్రూవల్ అనుకోండి, ఎవరు వస్తున్నారు, పార్సలా, డెలివరీయా, గెస్టా, లేకపోతే గ్రూప్ వస్తుందా, క్యాబ్ వస్తుందా, ఏంటి అన్నది కూడా మనం ఇందులో ముందే అప్రూవ్ చేసి ఉంచొచ్చు. సో దట్ వాళ్ళు వెంటనే వచ్చేస్తారు అన్నమాట, లోపలికి అలో చేస్తారు సెక్యూరిటీ. డైలీ హెల్ప్ కైనా సరే అంతే, రోజు వచ్చే హౌస్ హెల్ప్ మేడ్ కోసం ఎవ్రీడే అప్రూవల్ రాదు కదా, సో మనం దాది కూడా ముందే ఇందులో పెట్టచ్చు. అంటే పేపర్ వాళ్ళు, పాల వాళ్ళు, వీళ్ళందరికీ డైలీ హెల్ప్కి కూడా మనము ఇందులో అప్రూవ్ ఒకసారి ఇచ్చేస్తే సరిపోతుంది. సో అట్లా ఇదైతే నాకు ముందే తెలుసు, ఓకే ఇలా అప్రూవల్ వస్తుంది. ఒక్కొక్కసారి QR కూడా మనం పంపించవచ్చు విజిటర్స్కి. ఆ QR వాళ్ళు అక్కడ స్కాన్ చేసిన సెక్యూరిటీ దగ్గర అలౌ చేస్తారు, అలా అనమాట. ఆ QRకి ఏంటంటే కొంచెం లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది. ఆ QR సో అండ్ సో ఇన్ని మినిట్స్ ఆర్ ఇంత టైం వరకు మాత్రమే ఆ QR పనిచేస్తుంది, తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అట్లాగా కొన్నిసార్లు కొన్ని చోట్ల అయితే అంటే యాప్ టు యాప్ డిఫర్ ఉంటుంది. కొన్ని యాప్లలో మనకి కోడ్ వస్తుంది అన్నమాట, OTP లాగా. ఆ OTP సెక్యూరిటీకి చెప్పినా అలో చేస్తారు, అట్లా ఉంటుందన్నమాట. సో మాకైతే ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్, ఏ నంబర్స్కి మనకి ఇవి రావాలి అప్రూవల్స్ అన్నట్టుగా. సో మా వారిది నాది, మా ఇద్దరు నెంబర్లు మనం రిజిస్టర్ చేసుకుంటే ఎవరు వచ్చినా సరే ఇద్దరికి మెసేజ్ వస్తుంది అన్నమాట.
సో ఇద్దరిలో ఎవరో ఒకరు చూసి అప్రూవ్ ఆర్ డినై అన్నది కొట్టచ్చు. అండ్ అది కూడా చాలా క్లియర్గా వస్తుంది, ఇంక్లూడింగ్ దర్ ఫోటో, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ పర్పస్ ఆఫ్ విజిట్, ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకు అందులో కనిపిస్తాయి. దెన్ యూ హ్యావ్ టు అప్రూవ్ అనమాట, వాళ్ళ ఫోటోతో సహా వస్తుంది. సో సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. ఇదైతే నాకు ముందే తెలుసు, ఓకే ఇలా గేట్ ద్వారా అప్రూవల్ తీసుకొని లోపలికి రావాలి, ఈ సినిమా అంతా నాకు ముందే తెలుసు. బట్ మెయింటెనెన్స్ కూడా మనం వీ హ్యావ్ టు పే ఇన్ ది సేమ్ యాప్ అనమాట. సో ఇందులోనే పే చేస్తాం, మనం మెయింటెనెన్స్ కోసం మన ఇంటికి ఎవరు రారు, ఏమీ ఉండదు, అందులోనే పే చేస్తాం. సో నాట్ జస్ట్ తర్వాత తెలిసిన విషయం అనమాట, నాట్ జస్ట్ ద మెయింటెనెన్స్, మనం మన కరెంట్ బిల్లు అందులోనే పే చేస్తాం, మన వాటర్ బిల్ అందులోనే పే చేస్తాం, అండ్ మన గ్యాస్ బిల్ అందులోనే పే చేస్తాం, ఎవ్రీథింగ్ అన్ని ఆ యాప్ ద్వారానే పే చేయాలన్నమాట. సో నేనేమనుకున్నా అంటే, మనకి ఇంతకుముందు ఎలా ఉంటుందండి కరెంట్ బిల్ అంటే, నెల అయిన తర్వాత అతను వచ్చి మీటర్ రీడింగ్ తీస్తే ఒక బిల్ వస్తుంది, దానిలో చూసుకొని ఇన్ని యూనిట్స్ ఇంత బిల్ వచ్చిందా అనుకుంటే మనం ఆన్లైన్లో గవర్నమెంట్కి పే చేస్తాం. సో దట్స్ హౌ వి డూ కదా. ఇక్కడ అట్లా ఏమీ లేదు, డైరెక్ట్గా యాప్లో మన కరెంట్ బిల్లు పే చేసేసుకుంటూ ఉండాలి. గ్యాస్ కూడా అంతే, అక్కడంటే సిలిండర్, ఇక్కడైతే పైప్ లైన్. అసలు పైప్ లైన్కి సిలిండర్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఇవన్నీ కూడా నేను ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక సిలిండర్ ఆల్మోస్ట్ 2 to 3 months దాకా వచ్చేది, ఒక సిలిండర్ కాస్ట్ 1000 రూపీస్ అనుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా ఇంకా మేము ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ గ్యాస్ బిల్ కూడా మనకు పైప్ లైన్ ద్వారా వస్తుంది కాబట్టి మీటర్ రీడింగ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనము ఇదే పే చేయాలి, ఇందులోనే పే చేయాలి. అండ్ అది కూడా ఎలా, ఓకే ఒక నెలకి నీ కరెంట్ బిల్ ఎంత వచ్చింది అని అంటే మనం ఇలా చెప్పేస్తాం కదా, ఒక నెలకి గ్యాస్ బిల్ ఎంత అంటే చెప్పేస్తాం. ఇక్కడ అలా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రీఛార్జ్, అంటే మనం ముందుగానే పే చేయాలన్నమాట. యాక్చువల్లీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి రెంట్ అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. అంటే మే మంత్ మనం ఉంటున్నాం అనుకోండి, మే 1st కానీ ఏప్రిల్ ఎండింగ్కి కానీ మనం పే చేసేయాలి, మే నెలలో ఉండడానికి గాను రెంట్. మేము రెంట్కి ఇచ్చిన మాది ఎలా అంటే, మే మంత్ ఉండాలి అని అంటే మే మంత్ ఎండ్కి కానీ జూన్ 1st కానీ పే చేస్తారు ఆల్రెడీ ఉన్న దానికి. సో అట్లా అక్కడ వేరు ఇక్కడ వేరు అనమాట, చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ అడ్వాన్స్గా పే చేయాలి. సో నాట్ జస్ట్ ద రెంట్, మెయింటెనెన్స్ కూడా మనం అడ్వాన్సే పే చేస్తాం. నాట్ జస్ట్ ద మెయింటెనెన్స్ అండ్ రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు అన్నీ కూడా అడ్వాన్స్గా పే చేస్తాం. మరి నెలంతా అయ్యాక కదా మనం ఎంత వాడాము ఏంటి అన్నది తెలిసేది, ముందే ఎలా పే చేస్తాము అని అంటే, దట్ ఈస్ దేర్ ద పిక్చర్ కమ్స్ ఆఫ్ రీఛార్జ్. సో రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ యాప్లో మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ ఉండాలి, అది ఎప్పటికప్పుడు కట్ అవుతూనే ఉంటుంది, నెలంతా అయ్యాక కట్ అవడం కాదు, ఆ ముచ్చట లేదు. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 రీఛార్జ్ చేసాం అనుకోండి, అది ఒక 4-5 రోజుల్లో యువర్ బ్యాలెన్స్ ఈజ్ లో, ప్లీజ్ రీఛార్జ్ అని ఒక మెసేజ్ వస్తుంది అనమాట. అంటే అది ఆల్రెడీ మన గ్యాస్ బిల్లు కట్ అయిపోతుంటుంది, కరెంట్ బిల్లు కట్ అయిపోతుంటుంది, మెయింటెనెన్స్ కాకుండా అనమాట. మెయింటెనెన్స్ లో ఈ సెక్యూరిటీ, మిగతా అమ్యూనిటీస్, క్లీనింగ్ ఇట్లాంటివన్నీ అందులో కవర్ అవుతాయి, దాంట్లో ఏమి ఉండదు, దాన్ని ముందు పే చేస్తాం అయిపోతుంది ముందుగానే, అంటే నెల స్టార్టింగ్ కన్నా ముందే అనమాట. ఇప్పుడు మే మంత్కి అంటే ఏప్రిల్ ఎండింగ్కి, ఏప్రిల్ 28th or 29th అట్లా మనం పే చేయాల్సి ఉంటుంది అన్నమాట మెయింటెనెన్స్. బట్ ఈ మిగతావన్నీ కరెంట్, గ్యాస్ వీటన్నిటికీ మనం అందులో డబ్బులు వేస్తూ ఉండాలి, రీఛార్జ్ చేస్తూ ఉండాలి, మన వాడకాన్ని బట్టి ఆ డబ్బులు కట్ అవుతూ వస్తాయి అనమాట. సో అదొకటి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓహో, అంటే మనం వాడేసిన తర్వాత బిల్లులు పే చేయాలంటే కాదు, మనం వాడబోయే దానికి ముందే బిల్లులు పే చేసుకుని కూర్చోవాలన్నమాట. అది కూడా ఎలా అంటే ఎవ్రీడే, రోజు ముచ్చటిది. అంటే ఎవ్రీడే పే చేయాలని కాదులేండి, ఇట్లా రీఛార్జ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది అందులో మనం వాడే దాన్ని బట్టి, ఇప్పుడు ఓ రోజంతా మంచిగా వాడేసాం అనుకోండి, ఒక రోజులోనే అయిపోవచ్చు, మళ్ళీ రీఛార్జ్ చేసుకోమని అడుగుద్ది. అంటే కట్ అయిపోవడం లాంటి ఏం కాదు, బ్యాలెన్స్ లో ఉంది రీఛార్జ్ చేసుకోమని నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అనమాట. నెగిటివ్ బ్యాలెన్స్ లో కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి, అది కూడా ఆ ముచ్చట కూడా అయింది, నేను చూసిన, అది కూడా -400 అని అట్లాగా చూపిస్తుంది అనమాట బ్యాలెన్స్ అమౌంట్. సో మనం రీఛార్జ్ చేసినప్పుడు మళ్ళీ అవి అవుతుంటాయి అనమాట. సో అట్లా మనం ముందే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటే మనం ఇవన్నీ పే చేసుకుంటూ ఉంటాం అనమాట. అందులో అసలు ఒక నెలకి ఎంత అవుతుంది ఏంటి అన్నది క్లియర్ పిక్చర్ రావాలంటే దీని వెనక కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ఐ మీన్ హోంవర్క్ చేయాలని నేను అనిపించింది. అండ్ నాట్ జస్ట్ దాట్, వాటర్ బిల్ వస్తుంది, ఇప్పుడు గ్యాస్ బిల్ అంటే మీటర్ ఉంది, సో దాంట్లో రీడింగ్ బట్టి వస్తుంది, వాటర్ బిల్ ఎలా వస్తుంది అనేది నా డౌట్ అనమాట. సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను ప్రాపర్టీ కేర్ వాళ్ళతో, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మని, ఒకసారి వెళ్ళి క్లియర్గా మాట్లాడాలి. ఎందుకంటే వాటర్ బిల్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది కదా, సో ఎట్లా బిల్ వస్తుంది, దానికి మన వాడకాన్ని బట్టి ఎలా ఉంటుంది అనేది ఇంకొంచెం నేను క్లారిటీ తెచ్చుకోవాలి. అండ్ అది ఎంత వస్తుంది అన్నది కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పీక్ సమ్మర్లో గ్రౌండ్ వాటర్ ఎక్కడ నుండి వస్తాయండి, మేము చుట్టూ ఉన్నాయి అన్ని హై రైజ్ అపార్ట్మెంట్లే, కొన్ని వేల ఫ్లాట్లు ఉన్నాయి, ఇంతమందికి గ్రౌండ్ వాటర్ రావడం ఈజ్ నాముమ్కిన్
అసలు నెహి హోగా అనమాట. సో ఆ ఛాన్సే లేదు. సో మరి ఎట్లా వస్తున్నాయి వాటర్? ఆ వాటర్ అంటే ట్యాంకర్స్ ద్వారా ఫిల్ చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. బట్ చుట్టూ మొక్కలు ఉన్నాయి, వాటన్నిటికీ వాటరింగ్ ఎలా జరుగుతుంది? వాటరింగ్ జరుగుతుంది ఎవ్రీడే, క్లీనింగ్ జరుగుతుంది. సో వీటన్నిటికీ ఎట్లా చేస్తున్నారు ఏంటి అన్నది చూడాలి. STP అని ఒకటి ఉంటుంది, ఇదంతా చెప్పారు. ఇంకొంచెం క్లియర్ పిక్చర్ వచ్చాక అసలు ఏంటి ఈ ప్రాసెస్, ఏంటి ఎలా అవుతుంది, అసలు ఎంత అవుతుంది అని విత్ నంబర్స్ తో మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే ఇలా అన్ని రీఛార్జ్ అనుకుంటూ యాప్ ద్వారానే అవుతున్నాయి అనమాట. అదొకటి ఇప్పటివరకు నాకు తెలియని విషయము. సో నాకులాగా తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అన్న ఉద్దేశంతో, వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఒకవేళ ఇంటి రెంట్కి తీసుకోవాలి అనుకున్నా సరే, ఇవన్నీ ఒకసారి మనకు ముందే తెలుసు అనుకోండి, మనం వావ్ అని ఇలా సర్ప్రైజ్ అయిపోకుండా, ఓ అని ఇలా షాక్ అయిపోకుండా ఉంటాం అనమాట. సో నాకు లిటరలీ అలాగా వాట్ అని నేను సర్ప్రైజ్ అయిపోయినా అనమాట. ఏంది ముందే పే చేయాలా, ఎట్లా తెలుస్తుంది మనం ఎంత వాడుతున్నామో అని చెప్పి, అట్లా కొన్ని సర్ప్రైజింగ్ గా అనిపించింది అనమాట. సో అక్కడికి ఇక్కడికి అయితే చాలా తేడాలే ఉన్నాయి. అండ్ స్టిల్ లైక్ ఒక కొత్తగా అనిపిస్తుంటది కదా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే, అంత బాగానే నడుస్తుంది. ప్రతి దాంట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టుగానే మనకి హై రేంజ్ లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కంపారిటివ్లీ అక్కడికి ఇక్కడికి. సో అలాంటివన్నీ అయితే కామన్ లేండి. ఇట్లాంటి ఈ మెయింటెనెన్స్, ఈ యాప్లు, ఈ రీఛార్జ్లు ఇవన్నీ కొత్తగా అనిపించినాయి నాకు దీని గురించి అస్సలు తెలీదు. సో తెలుసుకోగానే ఆ విషయాన్ని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. సో ఎంత అవుతుంది ఏంటి అని క్లియర్ నంబర్స్ తోటి అసలు మంత్ ఫినిష్ అయ్యేటప్పటికి మనకి ఐడియా వస్తుంది కదా. ఓకే, ఈ మంత్ కి గ్యాస్ బిల్ ఇంత వచ్చింది, కరెంట్ బిల్ ఎంత వచ్చింది అని. అసలు ఎలాగా మనం గవర్నమెంట్ కదా జనరల్ గా కరెంట్ బిల్ పే చేసేది, మరి ఇక్కడ యాప్ లో పే చేస్తుంటే ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ నాకు ఇంకొంచెం క్లారిటీ రావాలి. అండ్ వాటర్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీ రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత విత్ నంబర్స్ మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.